నరేష్ గారు, రెండవ అదనపు జిల్లా జడ్జి గారు అయినటువంటి వీర నరేష్ గారు మనం చూసినట్టుగా ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద వెళ్తారని అనుకుని ఈ స్టేజ్లో ఉన్నటువంటి ఆనవాయితీని కాకుండా ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నారు. మనం బాధపడాల్సిన దాని గురించి ఏదైనప్పటికీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇన్విటబుల్ కాబట్టి దానికి ఆ విషయం ఏదో మాత్రం మనం విచారం పడట్లేదు. మిగతా విషయాలకు వచ్చినట్లయితే ప్రథమంగా ఈ జ్యుడిషియరీలో ఉండవలసినటువంటి క్వాలిటీస్ అవి మెయింటైన్ చేశారా లేదా, అసలు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉండవలసినటువంటి ఏమిటి ఉండాలి, ఒక జడ్జిమెంట్ చెప్పేటప్పుడు లేదా ఒక బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ ఇతర ఆస్పెక్ట్స్లో రిసీవింగ్ కెపాసిటీ అంటే వచ్చేటువంటి ఒక సీనియరా లేకపోతే ఒక జూనియరా అలాంటి డిస్పారిటీ ఉందా, లేదు ఒక జడ్జిమెంట్ చెప్పేటప్పుడు బయాస్నెస్ ఉందా, రెండు ధైర్యం ఉందా లేదా, అంటే జ్యుడిషియస్ ఆఫీసర్ ఉండవలసినటువంటి మూడు క్వాలిటీస్. వాళ్ళకి లాంగ్వేజ్ ఉండొచ్చు, లాంగ్వేజ్ లేకపోవచ్చు. కెపాసిటీ అనేటువంటిది నాట్ బేసింగ్ ఆన్ ది లాంగ్వేజ్ క్వశ్చన్స్. యూ మస్ట్ హ్యావ్ thorough knowledge of not the law, the society. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు బయట ఉన్నటువంటి సోషల్ అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. ఆ సోషల్ అవేర్నెస్ అనేటువంటిది ఎట్లా ఉండాలి? సో ది లీగల్ ఫెటర్నిటీ హ్యాస్ టు రెండర్ జస్టిస్ టు ది డోర్షెట్స్ ఆఫ్ ది కోర్ట్. దట్ ఈస్ ది మెయిన్ క్రక్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఆ లెవెల్కి అందుబాటులో ఉండేటువంటి స్థాయిని వర్క్ చేశారా లేదా అనేటువంటిది మనం కనుక చూసినట్లయితే ప్రప్రథమంగా ఈ అందరికీ కూడా వేరియస్ పర్సనాలిటీస్ ఆన్ ది డయాస్ నేను హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ ఈయనకున్నటువంటి మూడు క్వాలిటీస్లోనూ ఏ క్వాలిటీ ఏ విధంగా ఆయన ఎక్సర్సైజ్ చేశారు అని మన మిత్రులు చెప్పినట్టు కొంతమంది గెలవచ్చు, కొంతమంది వాడవచ్చు. ఓడి గెలవడం లేదంటే గెలిచి వాడడం అనేటువంటి సందర్భం కాదు. ఏం చేద్దంటే ఏ కేసు ఏదైనా ఒక కాయిన్ ఉందంటే దానికి బోత్ సైడ్స్ ఉంటాయి. ఆ బోత్ సైడ్స్ ఉన్నటువంటి ఏ సైడ్ టిల్ట్ అవుతుంది అనేటువంటిదే ప్రప్రథమంగా చూడవలసినటువంటి జ్యుడిషియల్ స్క్రూటినీ. ఆ స్క్రూటినీలో he has got such a capacity to weigh the balance, to render the justice. Sometimes he may be wrong in taking certain decisions. అలాంటి సందర్భంలో కూడా సపోజ్ if any advocate reveals or expresses his intention, he never appealed with any advocate. He has taken the positive view. మనడు బదులుగా కరెక్టే ఏదో చెప్పిన దాంట్లో ఏదైనా ఏమైనా మిస్టరీ మీనింగ్ అని చెప్పి యూజ్ టు రివ్యూ. ఏం చేయాలంటే ఒక సందర్భంలో పోల్డ్ ఏ డౌట్ అబౌట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ ఇంటెన్షన్ ఓవర్ ది బెంచ్. అండ్ ది నెక్స్ట్ డే హీ హాస్ కాల్డ్ మీ అండ్ గేవ్ ఏ డెసిషన్ రిక్వెస్టింగ్ మీ టు గో త్రూ and then take a view whether the judgment pronounced by particular judge is on par with the available principles of law. So that is the way in which you used to deal with the matters. అదొకటే కాదు. సెకండ్ థింగ్ ఏమిటంటే ఆయన ఉన్నటువంటి పరిజ్ఞానంలో మనకి ఆపర్చునిటీ లేకుండా జడ్జిమెంట్ చెప్పడం అనేది ఇప్పుడు జరగాలి. ఆఫ్టర్ హియరింగ్ బోత్ సైడ్స్, సపోజ్ ఇఫ్ ది అడ్వకేట్ ఎక్స్ప్రెసెస్ హిస్ డిఫికల్టీ, హీ యూజ్ ఇట్ టు అడ్జర్న్ ది మ్యాటర్, నాట్ ఇన్ అదర్ లిబరల్ వే cited or put forth by my earlier friends. They have understood the difficulty of the party as well as the advocate while addressing a matter or posing questions in the cross examination and other things. Second one, recording of the evidence, because it is a crucial one. Recording of evidence is because it is the basic principle for the entire judiciary.